హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను మా పిల్లల గురించి చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే చదువుకోండి టీవీ చూడకుండా అంటుంటే లేదు మేము డ్రాయింగ్ వేస్తామని ఓ సెటప్ అయితే పెట్టేసుకున్నారు. అదేంటో మీరు చూసేయండి. చూడండి, క్రయాన్స్, స్కెచెస్, కలర్ పెన్సిల్స్, పెయింటింగ్స్, ఇంకా పెయింటింగ్ బ్రష్లు కట్టుకోవడానికి వాటరు అన్నీ అయితే సిద్ధం చేసుకున్నారు. మా అమ్మాయి అయితే ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ చేసేసింది. ఏం గీస్తున్నావు నేహా నువ్వు? ఫ్లాగ్ గీస్తున్నానమ్మా. ఇండియా ఫ్లాగా? అవునమ్మా. ఇండియా ఫ్లాగ్ గీయడం నీకు వచ్చా? నాకు వచ్చామ్మా, చూడు నేను ఎలా గీస్తున్నాను. ఇండియా ఫ్లాగ్ గీయడం నాకు వచ్చు అనేసి చక్క అయితే గీయడం స్టార్ట్ చేసేసింది. నేనైతే ఇది వరకు ఎప్పుడు చూడలేదు మా అమ్మాయి ఇండియా ఫ్లాగ్ గీయడం. పిల్లలను ఎప్పుడూ కూడా టీవీ చూడనీయకుండా మధ్యలో ఇలాంటి యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటే వాళ్ళలోని టాలెంట్ బయటకు వస్తుంది. అలాగే పిల్లలతో మనము పేరెంట్స్ స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇంకైతే ఆరెంజ్ కలర్ గీసేస్తుంది మా అమ్మాయి. ఫ్లాగ్కి చక్క పెయింట్ వేసేస్తుంది. నేహా, నీకు ఇండియా ఫ్లాగ్ గురించి ఏం తెలుసు? అమ్మ, సాఫ్రాన్ వచ్చి స్ట్రెంగ్త్ని, కరేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. వైట్ వచ్చి పీస్ఫుల్నెస్, ట్రూత్ విత్ ధర్మచక్ర. గ్రీన్ వచ్చి ఫర్టిలిటీ, గ్రోత్, ఆస్పిషియస్నెస్ ఆఫ్ ది ల్యాండ్ తెలిపిస్తుందమ్మా. చూడండి, మా అమ్మాయి అయితే చాలా క్యూట్గా చెప్పింది కదా ఇండియా ఫ్లాగ్ గురించి. ఇంకా ఆల్మోస్ట్ అయితే ఇండియా ఫ్లాగ్కి పెయింట్ గీసేయడం అయితే చేసేస్తుంది మా అమ్మాయి. చాలా బాగా అయితే వేస్తుంది. చక్క పెయింట్ వేసేసింది. అయితే కింద కూడా వేసేసింది. ఇప్పుడైతే ఇంకా రాసేస్తుంది. ఏం రాస్తుందా అని చూస్తుంటే మై రెస్పెక్ట్ ఇండియా ఫ్లాగ్ అని అయితే రాసేసింది. ఇంకా తర్వాత హెడ్డింగ్ కూడా రాస్తుంది. హెడ్డింగ్ ఏం రాస్తుందా అని నేను చూస్తుంటే ఇండియా ఫ్లాగ్ అని అయితే రాసేసింది. చాలా బాగా అయితే వేసిందండి. ఇంకా చివర్లో అయితే చాలా పైరు రాసుకుంటుంది, హార్ట్ బై నేహా అని. చూడండి, చాలా బాగా వేసింది పెయింట్. ఇంకా ఫైనల్గా అయితే ఒక సెల్యూట్ కూడా కొట్టేసింది మా అమ్మాయి అయితే. చాలా చక్కగా వేసింది కదా అండి. ఇంకా మరో పెయింట్ వేస్తానని స్టార్ట్ చేసేసింది. ఏం పెయింట్ వేస్తావు అంటే నువ్వు చూస్తూ ఉండు నేను గీసేస్తాను అనింది. సరే అని నేను చూస్తూ ఉంటే తను మాత్రం మొబైల్లో చూసి గీస్తోంది. ఇక్కడైతే ఇంక మా అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు. మీరేం గీస్తున్నారు అంటే మేము ఫైనల్లో చూపిస్తాము అనేసి అన్నారు. మా ఫేస్ అయితే యూట్యూబ్లో చూపించకు అన్నారు. అందుకే ఇంక నేను చూపించట్లేదు. చక్క అయితే పెయింట్ వేస్తున్నారు. ఇక్కడైతే అమ్మాయి మరి డ్రా చేసేసింది. ఏం గీస్తున్నావు నేహా? కుక్క బొమ్మ గీస్తున్నానమ్మా. ఇది వచ్చేసి డాగ్ అంట. ఏ యాంగిల్లో అయితే డాగ్ లాగా కనపడుతుందో మరి నాకైతే తెలియట్లేదు. మా అమ్మాయి అయితే నేను కుక్క బొమ్మ గీస్తున్నాను అని చెప్పింది. సరే, ఇంకా ఫైనల్గా పెయింట్ వేసేస్తే తర్వాత ఏమన్నా అది డాగ్ లాగా కనపడుతుందేమో చూద్దామండి. ఓన్లీ ఫేస్ మాత్రమే వేస్తుందంటే డాగ్కి. చక్క అయితే డ్రా చేస్తుంది. అక్కడేమో డాగ్కి ఐ పెట్టేసింది. ఇంకా ఇది వచ్చి నోస్ అంట. ఏమో కలర్స్ అయితే మిక్స్ చేస్తుంది. ఏం కలర్స్ నేహా అవి? రెడ్ ఎల్లో మిక్స్ చేస్తున్నామ్మా, నాకు ఆరెంజ్ కావాలని. రెడ్ ఎల్లో మిక్స్ చేస్తే ఆరెంజ్ కలర్ వస్తుందా? అవును, గ్రేట్ ఐడియా అండి. ఇది ఒక టిప్ కూడా పెయింట్ వేసే వాళ్ళకి. రెడ్ ఎల్లో మిక్స్ చేస్తే ఆరెంజ్ కలర్ వస్తుందంట అండి. ఎవరికైనా కూడా అవసరమైతే ఈ చిట్కా ఉపయోగించుకోండి. ఇంకా ఆరెంజ్ కలర్ తీసుకొని మా అమ్మాయి అయితే డ్రా చేసేస్తుంది. ఇంక ఇది ఇలా డ్రా చేసేసింది. ఇంకా మరో కలర్ అయితే రెడ్ కలర్ మిక్స్ చేసుకుంటుంది. ఇదేం కలర్ నేహా? ఎల్లో వైట్ మిక్స్ చేస్తున్నానమ్మా, నాకు లైట్ ఎల్లో కావాలని. భలే మిక్స్ చేస్తున్నావే నువ్వు కలర్స్ అయితే. ఇంకా ఇట్లా చూడండి, మా అబ్బాయి అయితే ఒక అబ్బాయి చేతికి పెయింట్ వేసుకుంటున్నాడు. వీడైతే నేను డ్రా చేసేసాను అన్నాడు. ఏం చేసానవరా అంటే చీకట్లో ఉండే పిల్లి బొమ్మ అన్నాడు. మీకు ఎక్కడైనా ఇక్కడ పిల్లి కనపడుతుందేమో చెప్పండి.
వాళ్ళు అలా పెయింట్లు వేస్తున్నారండి. ఇంకా అమ్మాయి అయితే పర్లేదు, మొబైల్లో చూసి డాగ్ ఫేస్ అయితే వేసింది. నాకైతే కొద్దిగా ఇది డాగ్ ఫేస్ షేప్ లాగే కనపడుతుందండి. ఇంకా అబ్బాయి అయితే నా పెయింట్ రెడీ అన్నాడు. ఏం పెయింట్ అంటే వైట్గా ఉండే పేపర్ని బ్లాక్గా చేశానమ్మా అని ఒక జోక్ వేశాడు నాకు. ఇంకా అమ్మాయి అయితే మరీ ఏదో ఒక కలర్ మిక్స్ చేస్తుంది. ఇదేం కలర్ నేహా? రెడ్ వైట్ మిక్స్ చేస్తే పింక్ వస్తుందని నేను కావాలని మిక్స్ చేస్తున్నానమ్మా. ఓ, రెడ్ వైట్ మిక్స్ చేస్తే పింక్ వస్తుందా? అవునమ్మా. ఓ నైస్. ఇంకా అదైతే ఫినిష్ చేసేసింది. పింక్ కలర్లో 4 కంట కుక్కకి అలా వేసింది. ఫైనల్గా అయితే డాగ్ ఫేస్ రెడీ అయిపోయిందట. ఇంకా హెడ్డింగ్ రాసేసి పైన హార్ట్ బై నేహా అని రాసేసుకునిందండి. ఫైనల్గా ఇదైతే డాగ్ ఫేస్ అంట. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.